గద్దర్ చేతికి ఆ దారం ఉన్నది, ఆ ఎర్ర దారం. నా జీవితంలో దారం కట్టుకోను, నా జీవితంలో దారం కట్టుకోను. ఎందుకు కట్టుకోని తెలుసా? దారం కట్టుకుంటే స్నానం చేసిన తర్వాత మురికి అయ్యి పురుగులు వస్తాయి వాళ్ళకు. కానీ అది ఒక మత సింబల్గా కట్టుకుంటారు. ఆయన అట్నుంచి వచ్చిన తర్వాత బుద్ధిస్ట్ అయిన తర్వాత అది పెట్టుకున్నాడు. నేను పెట్టుకోను, నాకు భిన్నత్వం. గద్దర్తో నాకు చాలా విభేదాలు ఉన్నాయి, కానీ ఆయనే జాతిపిత అని ఎందుకంటున్నా? రేపు నేను చచ్చిన తర్వాత నన్నే అనండి అని ఎందుకు కోరుకుంటలేను? గద్దరు శరీరములో 6 తుపాకీ గుండ్లు దిగితే 5 తీసిన డాక్టర్ బీరప్ప, నా ఫ్రెండు, నిజాం హాస్పిటల్ డైరెక్టరు, ఒకటి ఛాతి వెనుక వెన్నుపూస బొక్కలో ఉన్నది, అది తీస్తే బతకమని చెప్పాడు. కానీ కంచాయిలే ఇప్పటి వరకు ఒక్క తుపాకీ గుండు కూడా దిగలే. గద్దర్ గన్ని గుండ్లు దిగినాయి. గాంధీకి ఒక్క గుండు చోట ఎగిరిపోయిండు. ఆయన జాతిపిత అయిండు. ఆయన కాకుండా ముఖ్యమంత్రులు అవుతారా? ముఖ్యమంత్రి గారికి నేను ఒక బాధ్యునిగా చెప్తున్నా, అవసరమైతే రాహుల్ గాంధీ కూడా చెప్తా, గద్దర్ను జాతిపితగా డిక్లేర్ చేయకపోతే తెలంగాణలో మీ పార్టీ బతికే పరిస్థితి ఉండదు.